యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య గోద కాదు బోధస్య యోగో భవతి కర్మ యోగో భవతి దుఃఖః. ఇప్పుడు మనకి దుఃఖం పోవాలి, దుఃఖం ఉండకూడదు మనిషికి అంటే ఇప్పుడు చూడండి భగవానుడు ఏమేం చెప్పిండు, ఆహారం గురించి చెప్పిండు, మన వ్యవహారం మన ప్రవర్తన గురించి చెప్పిండు, అలాగే ఇంకొకటి ఏంటిది నిద్ర గురించి చెప్పింది, ఎప్పుడు మేలుకోవాలో చెప్పింది. చూడండి ఒక్క శ్లోకం గురించి ఇంకా నేను తొందరగా కంప్లీట్ చేసిన శ్లోకం, ఒక్క శ్లోకం గురించి ఇంత వివరణ ఉంటే మరి 700 శ్లోకాలలో ఎంత జ్ఞానం ఉంటుందో చెప్పండి, ఆలోచించండి. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి. ఈ చెత్తని చెత్తకుండిలో వేసి భగవద్గీతలో 700 శ్లోకాలలో ఒక్క శ్లోకంలోనే ఇంత జ్ఞానం ఉంటే అన్ని శ్లోకాలలో ఏమేముంది పరితపించాలి మన మనస్సు చదవడానికి, నేర్చుకోవడానికి, ఆచరించడానికి. చదువు రాకపోయినా పర్వాలేదు, ఇప్పుడు మొత్తం ఫోన్లలో వస్తున్నాయి. రోజు ప్రొద్దున మీరు వేసి చూడండి, ఘంటసాల గారి భగవద్గీత వినండి. మహానుభావుడు తన జీవితాన్ని మొత్తాన్ని భగవద్గీతకు అంకితం చేసిండు ఘంటసాల గారు. ఆయన శిష్యుడు గంగాధర శాస్త్రి గారు కూడా వాళ్ళ జీవితాలని మన కోసం భగవద్గీత అందరూ చదవాలి, అందరూ బాగుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ జీవితాలని పణంగా పెట్టిండు. మనకేం అర్థమైతలేదు. అందుకని మనం చదువుకున్నామా లేదా అన్నది కాదండి, భగవద్గీతని అర్థం చేసుకోవడానికి చదువుతో పని లేదు, మనసు ఉంటే చాలు. అందుకని వీడియో రూపంలో ఎన్నో ఉన్నాయి, వినండి. రోజు ప్రొద్దున మీ పిల్లలకి చెప్పండి, నాన్న భగవద్గీత కావాలి, వింటూ కూర్చుంటా ధ్యానంలో. రోజు వినగా 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 తినగా తినగా వేపేమైంది, తినగా తినగా వేప తీయగైనట్టు వినగా 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 ఏదో జ్ఞానోదయం అవుతుందా లేదా? రోజు వినండి భగవద్గీతని. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు తప్పకుండా తీయాలి, చదవాలి, అంతరంగంగా అర్థం చేసుకొని నువ్వు ఇంకొకరికి చెప్పాలి.